గురించి నీ అభిప్రాయం చెప్పను. మనం అనవసరంగా వీడియో చేస్తున్నామేమో అనిపిస్తుంది బయట. ఎందుకు ఏడుస్తున్నాడు? అరే ఆడపిల్ల ఏడిస్తే అందంగా ఉంటారు, మగపిల్ల ఏడిస్తే చండాలంగా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆడ ఏడుతున్నాడు అని చెప్పి మనం బయటకు వచ్చేసి వీడియో చేసి వాడిని క్రేజ్ పెంచుతున్నాం. మనకంటే గురించి వీడియో చేయడం ఆపితే మనిషి తేడా ఉన్నాడు, లాంగ్వేజ్ తేడా కనపడుతుంది, ఆ బొచ్చు తీసేసి బట్టతల చూపించారు, మొత్తం షాక్ అయిపోయారు. నీ పర్సనల్ విషయాలు ఎవరు కావాలరా భయ్? అమ్మ దూరం అయింది, స్టెప్ ఫాదర్ నోడు, పిల్లల దూరం అయినా, నా పిల్ల అంటే ఏదో బయట రోడ్ సైడ్ రోడ్ మీద తిరుగుతారు చూడు, పోరి నా పోరి అని, ఈ పోరిని వదిలిపెట్టి ఇంకో కారి పోరిపోతాడు. అలాంటి ఫీలింగ్ కలుగుతున్నాయి. పిల్ల అనగా కూతురను, పాపాను, నా బిడ్డ అని చెప్పేసి కొంచెం సింపతి పెంచుకో, క్రేజినెస్ పెరుగుతుంది. బయట టాక్ ఏంటంటే ఒకప్పుడు 7 ఎవరైతే విన్నర్ అయ్యిండో అతను కూడా సింపతి గేమ్ ఆడే విన్నర్ అయ్యింది అంటారు. సో ఇతను కూడా విన్నర్ అయ్యే ఆప్షన్ ఉంది అంటున్నారు. కామన్ మ్యాన్ వచ్చింది అనుకుంటున్నారు ప్రశాంత్? ఎట్లా కామన్ మ్యాన్ అవుతాడు? అంత పబ్లిసిటీ వచ్చినాడు, కామన్ మ్యాన్ అవుతాడు, సెలబ్రిటీ అయినాక తీసుకొచ్చినాడు. కామన్ మ్యాన్ కాదాడు, రైతు కామన్ మ్యాన్ అనుకుంటున్నారు కాబట్టి వాడు రైతు బిడ్డే కాబట్టి కామన్ మ్యాన్ అనుకున్నారు. కానీ అంత క్రేజ్ వచ్చిన తర్వాతనే వచ్చిన అంటే వాడు ఒక పెద్ద సెలబ్రిటీ అయిన తర్వాతనే, ఆర్టిస్ట్ కావచ్చు, పెద్ద సెలబ్రిటీ అయిన తర్వాతనే తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా వాడు అన్నాడు ఈడ, అది బిగ్ బాస్ అనేది ఆర్టిస్టులు వచ్చేది, రైతులు వచ్చి ఏం చేస్తారు, రైతులు పొలాలు ఉండాలా అన్నారు. ఆర్టిస్టులు అన్నారు కదా, అంటే ఆర్టిస్టులు ఏం చేస్తారు, డైరెక్టర్ కథ రాసుకొని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ఇలా చెయ్యండి అంటే ఆర్టిస్టులు చేస్తారు, యాక్టింగ్ చేస్తారు. అంటే బిగ్ బాస్ అంత ఫేకా? రియల్ బిగ్ బాస్ కాదా? రియాలిటీ కాదా? రియల్ స్టోరీయా? అంతే కదా. సో ఆర్టిస్ట్ అని అంటే స్క్రిప్టెడ్, రియాలిటీ షో కాదు, రియల్ షో, స్క్రిప్టెడ్. అర్థమైపోయింది కదా. సో సంకనాకి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారన్న? బేబక్క. ఎందుకన్నా బేబక్కని అందరూ లోపల వేసుకుంటున్నారు కదా? లోపల వాళ్ళు వేసుకుంటేనే బయట క్రేజ్ పెరుగుతుంది. అంతేనా? వాళ్ళు తిడుతున్నారు కాబట్టి బేబక్క మీద నాకు లవ్ పెరిగింది. బేబక్క ఎందుకంటే ఆమె కొన్ని వీడియోలు చూసిన అమెరికా సంబంధించి, రేమన ఆంధ్ర తెలంగాణ రాయలసీమలే కాదు రాబోయే అమెరికాలో కూడా శాన్ ఫ్రాన్సిస్కోని ఏదో ఊరి పేరు చెప్పేసి కాలిపోతుందని మరి సీటు మీద కొట్టుకొని మరి చెప్పింది. వల్గర్ గా కాకుండా మంచి కామెడీగా, హ్యూమరస్ గా చెప్పింది, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది. కొంతమంది అది ఇదని బూతులు మాట్లాడి చెప్తారు, కానీ మంచి ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. ఆ తర్వాత ఆమె వీడియో చూసిన కిర్రా కనిపించింది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే బేబక్క బిగ్ బాస్ లో కనపడుతుంది. ఇంట్రడక్షన్ చూడగానే కథ శేఖర్ భాష గెలుస్తాడు అనుకున్నాను నేను. బేబక్కకి టర్న్ అయిపోయినా. శేఖర్ భాష కూడా బాగా ఆడుతున్నాడు కదా? ఆడుతున్నాడు, ఎందుకంటే ఆడతాడు. కప్పు కూడా ఆయనదే, నాకు తెలిసి 99% కప్పు ఆయనదే. ఎందుకంటే ఈ మధ్య బాగా రచ్చ అయింది, క్రేజినెస్ సంపాదించుకున్నాడు రాజ్ తరుణ్ విషయం వల్ల. సో రాజ్ తరుణ్ ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ కూడా, అక్కినేని ఫ్యాన్స్ అని ఎందుకంటున్నా అంటే రాజ్ తరుణ్ తీసుకొచ్చింది ఉయ్యాల జంపాల ద్వారా నాగార్జున గారు. సో నాగార్జున గారికి కాస్తో కూస్తో శేఖర్ ఉంటది, ఎఫెక్షన్ ఉంటది, మనోడు సపోర్ట్ చేసింది కాబట్టి అని చెప్పేసి శేఖర్ భాషకు సపోర్ట్ చేస్తాడు విత్ బిగ్ బాస్ తో సహా. శేఖర్ భాష అదే కప్పు. కానీ మనం అనవసరంగా మనకంటే లేపుతాను అనే ఫీలింగ్ కలుగుతుంది. అది వదిలేండి, వాడి ఒంటి మీద కిలో కండలేదు, ఏమో కరెంట్ షాక్ లాగా షాక్ ఇస్తా అనుకుంటున్నా. నీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ తేడా కనపడుతుంది. మన పైన బట్ట తీసే బొచ్చు తీసే బట్ట చూపించేసిన. సో బయట టాక్ ఏంటంటే మంచి మంచి అందగత్తులు ఉన్నా సరే, మంచి మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నా సరే, ఈ వ్యక్తి వల్లే ఈ వ్యక్తి గురించే లేస్తుంది, మాలో బాగా నడుస్తుంది అని టాక్ నడుస్తుంది. మంచో చెడో ఆయన గురించి అయితే మాట్లాడుతున్నావు, మణికన్న గురించి. సో నువ్వేం మణికన్న తీసేయబడినావు. సో ఏంది ఏడవద్దని చెప్తున్నా, ఆడు ఉండు ఓకే. ఎందుకంటే నువ్వు పర్సనల్ విషయాలు బాగా ఊకే పర్సనల్ ప్రాబ్లం చెప్తున్నావు, వద్దు ఏడుస్తున్నావు. ఎందుకు ఎంతసేపు ఏడుస్తావు? ఏడోకు, ఆడు చూపించు, నీ క్రేజినెస్ ఏందో చూపించు. అంతేగాని ఏడిచి నా మమ్మీ లేదు, నా డాడీ లేడు, నా ఫ్యామిలీ దూరంగా ఉంది, అబ్బెందుకు అబ్బాయి ఎవడని చూస్తాడా? లోపట ఆడు నీ క్రేజినెస్ చూపించు. ఇట్లా పోతున్నాడు. ఎన్టీఆర్ సినిమాలో సన్నగా ఉన్న కరెంట్ తీగానే ముట్టుకుంటే షాకే అన్నట్టు అనుకున్నా. విష్ణుప్రియాన్ని మోసం చేసినట్టు లోపల ఎవరు? మనోడు మణికంఠ కదా. ఇద్దరిని జోడిగా పంపిస్తే విష్ణుప్రియ వెళ్ళి ఇంకేదో చేస్తుంది ఆడ. కాపీ కప్పించినట్టుంది ఎవరికో, విష్ణుప్రియ కదా. ఎవరు? పృథ్వీకి కాపీ కప్పించి కప్పులు అవుదాం. కాకిలే కరువు, నీకున్న క్రేజ్ చూపించు. కాపీ కప్పించేసి జంట కట్టేద్దామని ఈడ పులిహోర కలపని నీకు మణికంఠ కలిపితే నువ్వు ఆడ పులిహోర కలుపుతున్నావు పృథ్వీరాజ్తో. ఆ పప్పులే ఉండవు. నీకు బయట ఉన్న క్రేజ్ ఏందో అది చూపించు. రచ్చ రచ్చ చేయి. శ్రీముఖి కాదు చంద్రముఖి లాగా ఉండాలి, నువ్వు చంద్రముఖి లాగా మారిపోవాలి. సో ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ అవుతారు? ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటే అవుతారు అని అంటే నాకైతే మణికంఠ మీద పడ్డది, కానీ మణికంఠకు కొంచెం సింపతి చూపించుకుంది కాబట్టి ఆగే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తుంది లోపల నుంచి. బిగ్ బాస్ ఎందుకు ఏడుస్తున్నావు, దేనికోవచ్చు అజ్జయ్ అంటుంది కదా, ఆపుతారు అనుకుంటున్నాను. ఆపుతారు, ఖచ్చితంగా ఆపుతారు. ఆయన సపోర్ట్ ఉన్నది పెరుగుతుంది. ఎందుకంటే నా పర్సనల్ విషయాలు చెప్పేసరికి మళ్ళీ నాకు తెలిసి ఏడు అని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నట్టున్నారు వీళ్ళే. బిగ్ బాస్ సపోర్ట్ చేస్తారు. రామ్ గోపాల్ వర్మ గారు తాలూకు ఒక ఆమె వచ్చింది కదా, వచ్చినాక మళ్ళీ సినిమాలో అవకాశాలు ఇస్తాడు.
ఆర్జీవి అవకాశం ఇస్తాడు. ఆ క్రేజినెస్ ఆ క్రేజ్ పెరగాలని చెప్పి ఇంకా రచ్చ చేస్తున్నట్టుంది. బయట చాలా మందికి ఎవరికి తెలియదు, మనకంటే కూడా ఎవరికి తెలియదు. కనీసం వరంగల్ కుర్రాడు అన్న కాస్తకొస్తే జనాలకు తెలుసు. పాపం వాడికి ఉన్న క్రేజినెస్ లోపల తొక్కిపడేస్తారు కాక. ఆ క్రేజినెస్ పెరగాలి. వరంగల్ కుర్రాడు అఫ్రీది చేసే వీడియోలు ఎంత బాగుంటాయి అంటే కొన్ని పదాలు అయితే టచ్ చేస్తాయి, మంచి మంచి వీడియోలు చేస్తుంటారు. ఆ క్రేజినెస్ పెరగాలి. అఫ్రీది కూడా ప్రతి ఒక్కరు ఆడాలి. బాగా డల్ గా అనిపించేది అయితే నాకు ఓం ఆదిత్య ఎక్కడ పోయింది ఆ క్రేజ్, ఎక్కడ పోయింది? మంచిగా మనుషులను లాగేసుకుని ఒక్కొక్కరి 18 ఏళ్ళు కనపడకుండా పోయినావు. ఇప్పుడు వచ్చినావు ఏంటంటే నేను స్టోరీ రాసుకుంటాను, డైరెక్షన్ గా ప్రయత్నం చేస్తాను, ఇలా బయటకు వెళ్ళిపోగానే అన్నాడు. సో అలా క్రేజినెస్ సంపాదించుకోవడం కోసం జస్ట్ 1 వీక్ 2 వీక్ కోసం వచ్చింటాడు. పోతే ఫస్ట్ వీక్ లో వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ.